గణపరచడానికి. కానీ ప్రపంచమంతా మరి డిసెంబర్ నెలని క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక సందర్భంగా ఆయన ఒక రీజన్తో వచ్చాడు కాబట్టి ఆయన్ని గణపరచడానికి మనము ఒక సీజన్ అని పిలుచుకుంటున్నాం. కానీ అది వాడుక కాదు, లేకపోతే ఆచారము అంతకంటే కాదు. ఆమేన్, ఆమేన్. చాలా సంఘాలలో మన జీవితాల్లో ఒక పెద్ద లోటు ఏంటి అంటే ప్రజలకి, సేవకులకి, ఎస్పెషల్లీ కాపర్లకు అనేక విషయాలు వాక్యాన్ని తెలుసుకుంటుంటాం. కానీ రీసౌండ్ రానికండి ప్లీజ్. ఎక్కడంటే లోటు, దేవుని యొద్ద నుంచి మనము అనేక విషయాలు అడుగుతూ పొందుకుంటూ ఉంటాం. కానీ మనము దేవుని కొరకు లేకపోతే అవసరతలో ఉన్న వరకు మనము ఇచ్చేవారిగా ఉండము. నేను మరలా చెప్తున్నాను, బైబిల్ యాస్పెక్ట్, బైబిల్ యొక్క గొప్ప ఉద్దేశములలో మనము దేవుని హృదయాన్ని ఎరగగలిగినప్పుడు, దేవుని మీద మనం నిజంగా ఆధారపడుతున్నాము అనేదానికి నిదర్శనము నీవు ఇతరులకు చేయగలిగిన సహాయం చేసే వ్యక్తిగా, ప్రేమించే వ్యక్తిగా, క్షమించే వ్యక్తిగా నువ్వు ఉంటుంటావు. ఇది ప్రధానమైన విషయం, గివింగ్. దేవుడు పాత నిబంధనలో అబ్రహామును పిలుచుకొని అబ్రహాము సంతానం నుండి వచ్చినటువంటి 12 గోత్రముల వారిని దేవుడు మరి అబ్రహాముకు చేసిన నిబంధన ప్రజలుగా, సున్నతి చేయబడిన ప్రజలుగా, ప్రతిష్ఠిత ప్రజలుగా, విమోచించబడిన ప్రజలుగా మరి దేవుడు వారిని అనేక విషయాలలో దేవునికి ప్రాధాన్యతను ఇవ్వడం గురించి, దేవుని యొక్క మరి మందిరమును గురించి, ఆయన మందసమును గురించి, ఆయన వారి మధ్యలో నివసించుటను గురించి అనేక విషయాలు మీరు ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి, నా సన్నిధిలోనికి ఆహారముడినట్లు తీసుకురండి అని చెప్తారు. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. నిర్గమాకాండము 35వ అధ్యాయము. నేను ఎప్పుడు చెప్పలా, ఫస్ట్ టైం చెప్తున్నా. నాకు 15 సంవత్సరాల సేవలో ఫస్ట్ టైం నేను గివింగ్ మీద కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. నిర్గమాకాండము 35వ అధ్యాయము 5వ వచనం చూసుకుందామండి. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణముగా పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ చేయి నిమిత్తము బంగారము, వెండి, ఇత్తడి, నీల ధ్రువ రక్త వర్ణములు, సన్ననార, మేక, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీప తైలము, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యము, ధూపమునకు సుగంధ సంభారములు, ఏఫోదునకు పతకమునకు లేత పచ్చలు, చెక్కు రత్నములను తీసుకొని రావలెను. ఆమేన్, ఆమేన్. ద్వితీయోపదేశకాండం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 16-17 వచనాలు. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవానికి అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇయ్యవలెను. చూడండి, ఇక్కడ దేవుడు ఎందుకు వారి యొద్ద నుంచి తన మహిమ కొరకు, తన సేవ కొరకు అడుగుతున్నాడంటే, దేవుడు వారిని తన ప్రజలుగా, తన ఆశీర్వదించిన ప్రజలుగా వారి యొద్ద నుంచి తిరిగి దేవుడు మహిమపరచబట్టకు, పాత నిబంధనలు ధూప నైవేద్యములు వేయుటకు, ఆయనను ఆరాధించటకు వారి యొద్ద నుంచి వారు శక్తి కొలది వారిని తీసుకొని రమ్మంటున్నాడు. నిర్గమాకాండంలో రమ్మన్నాడు. అయితే
ఇది పాత నిబంధన అని మనం చెప్పవచ్చు. దేవుని కొరకు ఇచ్చే హృదయము అనేటువంటిది కేవలం డబ్బుకు సంబంధించిన విషయముగానే ఉండకూడదు, కానీ ఈజ్ ఎ టైం. ఆయనకి మనం ఇచ్చే సమయం కూడా ఇంపార్టెంట్. ఆమేన్. ఆయనకి మనము ప్రాధాన్యత, ప్రముఖుడిగా, ప్రధానమైన వ్యక్తిగా, మన యజమానుడి కంట ప్రతి విషయంలో మనము దేవునిని అలా ఆ సమయమును మరి ఆ ధనము కానీ పరిచర్య కానీ ఏదైనా ఇవ్వడంలోనే అది నిజమైన ఆరాధన. చెప్పండి, ఏంటిది అది? నిజమైన ఆరాధన. అబ్రహాంని దేవుడు అడిగాడు, నీ ఒక్కగానొక్క కుమారుని నా కొరకు ఇవ్వమన్నాడు. ఆమేన్. తను ఏం చేశాడు? తను ఒక్కగానొక్క కుమారుని బలిగా ఇవ్వడానికి ఏం చేయాలి అంటే, బలి అంటే ఏంటి? దేవునికి ఆ రోజులో వర్షిప్, ఆరాధనే కదా, ఆయనకు ఆరాధన చేయటమే కదా. ఆ ఒక్కగానొక్క కుమారుని ఇవ్వడానికి వెనుతీయలేదండి. తీసుకెళ్ళి ఆ బలిపీఠం మీద తీసుకెళ్ళి పెట్టి తనను వధించాలి అనుకున్న సమయంలో మీకు తెలుసు, స్వరం వినపడి గొర్రె పిల్లని తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? తన యొక్క విధేయత, దేవుని మీద తనకున్నటువంటి ఆరాధన, ఆ నమ్మకత్వము బట్టి దేవుడు తను మరీ ఎక్కువగా కేడముగా బహుమానముగా దేవుడు ఆయనకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, క్రిస్మస్ని చాలామంది నేను చూస్తుంటాను సోషల్ మీడియాలో విభేదిస్తుంటారు. పండుగలు చేయొద్దు, పండుగలు లేవని. పాత నిబంధనలో ఇప్పుడే చదివాను, చాలా పండుగలు చేశాడు. పండుగ అంటే ఏంటిది? ఇప్పుడు మనకి రేపు జనవరి 26 గణతంత్ర దినోత్సవం వస్తుంది. అంటే సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యం. ఎందుకు చేసుకుంటున్నాం? ఏం జ్ఞాపకం చేసుకుంటాం ఆ రోజు? పండుగ అంటే ఏంటిది? వేడుక. వేడుక అంటే ఏంటిది? ఏదైనా ఒక అంశం మీద లోతైన ఒక అంశము ఆ దేశానికి, ఆ దేశ ప్రతిష్ఠితకి లేదా ఆ జనాంగానికి ఒక జరిగిన మేలు విషయమై మనం ఏం చేస్తాం? సెలబ్రేట్ చేసుకుంటాం. అవునా కదా? ఏదో ఒక సమయం యేసయ్య పుట్టాడా లేదా? పుట్టాడు. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నావు? ఎందుకంటే నువ్వు అంబేద్కర్ జయంతి చేస్తావు, రాజీవ్ గాంధీ జయంతి చేస్తావు, ఎన్టీఆర్ జయంతి చేస్తావు, రాజశేఖర రెడ్డి జయంతి చేస్తావు, జగన్ పుట్టినరోజు అంటావు, లోకేష్ పుట్టినరోజు అంటావు, లేకపోతే ఇంకొక విషయాన్ని అంటావు, ఎయిడ్స్ డే అంటావు, లేకపోతే పలానా రాజ్యాంగం రాసిన రోజు అంటావు. ఏదో ఒకటి పెట్టుకొని ప్రజలు చాలా ఇంపార్టెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళ జీవితంలో వాళ్ళ కారణ జన్మలు, వాళ్ళ జీవితంలో వాళ్ళు గొప్పవారు, వాళ్ళ ఉద్దేశం ఏదైనా కానీ. ఒక క్రైస్తవునిగా నువ్వే జీసస్ ఆయన ఎందుకు ఈ లోకానికి ఎంత మహిమను విడిచి వచ్చాడు, ఏం చేశాడు, మన కొరకు మన పట్ల ఆయన ఏమి చేయడానికి వచ్చాడు, ఏమి చేశాడు అనేటువంటి ఒక గొప్ప అంశము నీ హృదయంలో ఉండాలి. అది ఆ హృదయం నీలో ఉండాలి. ఈజ్ గివింగ్. ఆయన తన ఒక్కగానొక్క కుమారుణ్ణి, చెప్పండి, ఆయన ఒక్కగానొక్క కుమారుణ్ణి నా కొరకు తండ్రి అయిన దేవుడు నన్ను ప్రేమించి ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవుడు మనకు అనుగ్రహించడానికి మన యొక్క ఏమైనా అర్హత ఉన్నదండి? లేదు. 3:16 దేవుడు లోకమును, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. కాబట్టి మనము ఈ యొక్క ఆరాధన హృదయము, దేవుని కృతజ్ఞతలు చెల్లించటము, ఆరాధించటం అనేది క్రిస్మస్కి సంబంధించినటువంటి అంశం కాదు, కానీ ఎల్లప్పుడూ ఉండాలి. కానీ ప్రత్యేకించి ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ చేస్తున్న సమయంలో మనం మెమరైజ్ అంటే జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఎంత మహిమను విడిచి వచ్చాడు. మనకి సినిమా హీరోలు లేకపోతే రాజకీయ నాయకులు వెళ్ళి ఒక ఇడ్లీ తిన్నాడు, రోడ్డు పక్కన తిన్నాడు, దిగాడు, ఎవరికైనా సహాయం చేశాడు, యాక్సిడెంట్ అయిన వాళ్ళని కార్లు ఎక్కించి తీసుకెళ్తే తెల్లారంతా పేపర్లో టీవీని వినలేం. అవునా? ఒక చిన్న హెల్ప్ చేస్తే ఎమ్మెల్యే గారు వెళ్తే యాక్సిడెంట్ అయిన వ్యక్తికి పరామర్శించి తీసుకెళ్లి తన కారులో హాస్పిటల్ తీసుకెళ్ళాడు పెద్ద వ్యక్తి. అనర్హులమైన, అభాగ్యులు, అయోగ్యులమైన మన జీవితాలు నశించిన దాన్ని వెతికి రక్షించటకు మహిమను విడిచి వచ్చాడు. మహిమను విడిచి వచ్చాడు. తండ్రిని విడిచి ఆయన శరీరమును దాల్చుకొని మన మధ్యలోనికి కృపా సత్య సంపూర్ణుడిగా మన వల్లే జీవించటకు మన వల్లే ఆయన వచ్చి మనందరి పాపములను, మన వ్యసనములను, మన దోషములను ఆయన మీద వేసుకొని అంట మనకేం చేస్తారు? నీతిని, విమోచనను, విడుదలను అనుగ్రహించాడు. చిన్నప్పటి నుంచి చూడు మనకి భారతదేశం నా మాతృభూమి, ఎందుకు ఆ స్లోగన్ మనకు ఆ ప్లెడ్జిని ఎందుకు నేర్పిస్తున్నాం అంటే దేశం పట్ల నీకు మక్కువ. నీ దేశ నాయకులు గాంధీ గురించి, అంబేద్కర్ గురించి, లేకపోతే స్వాతంత్ర సమరయోధుల గురించి నీకు ఎందుకు ఉపదేశిస్తారు స్కూల్లో అంటే
వీళ్ళ యొక్క త్యాగము, వీళ్ళ యొక్క పౌరుషము, వీళ్ళు తీసుకున్న డెసిషన్స్ నీలో ఆ భావాలను పెంపొందిస్తూ ఉంటారు. ఆర్మీలో చూడండి, వాళ్ళలో దేశం యొక్క క్షేమమే, భార్య కాదు, పిల్ల కాదు, ఎవరు కాదు, వాళ్ళకి దేశం యొక్క క్షేమం అనే భావాలను వాళ్ళలో పెడుతున్నారు. ఒక క్రైస్తవునిగా ఈరోజు నువ్వు ప్రేమను పొందుకున్నావు, నువ్వు కృపను పొందుకున్నావు, నువ్వు క్షమాపణ పొందుకున్నావు, నువ్వు వాగ్దానాలను పొందుకున్నావు, నిత్య జీవనం పొందుకున్నావు. నీవు చేయగలుగుతుంది ఏంటి? నీ దగ్గరికి సువార్తలు వచ్చి, నీ దగ్గరికి ఒక గాస్పల్, ఒక మంచి సువార్త వచ్చి నువ్వు విని, ఆ సువార్త ద్వారానే కదా ఈరోజు రక్షించబడి ఇక్కడ ఉన్నావు. ఆ సువార్తే కదా నీ జీవితాన్ని వెలిగించింది. ఆ సువార్తే కదా మన నిత్య జీవితానికి. ఆ సువార్త పట్ల మరి మనకు భారం ఉండొద్దా? అయ్యో, ఇది నాకు దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క మంచి వార్త, ఇదిగో నా క్లాస్మేట్స్కి, నా స్కూల్ లేదా కాలేజీ, నా ఆఫీస్, లేదంటే ఇదిగో నా సమాజం, నా బంధువులు ఎదికి ఈ సువార్త నేను తీసుకువెళ్ళాలి, నిత్య జీవన గురించిన వార్త అనేటువంటి భారము మనం లేకపోయినప్పుడు, ఆ యొక్క ఆలోచన మనం లేకపోయినప్పుడు, ఇక మనల్ని కృతజ్ఞత కలిగిన వారు, ఆరాధికులు, క్రైస్తవులని ఎలా మెన్షన్, ఏ కాన్సెప్ట్లో మనం, ఏ ఆస్పెక్ట్లో మనం వాళ్ళని మెన్షన్ చేయాలి? అర్థం చేసుకోండి. అందుకని క్రిస్మస్ అనేటువంటి ఈ సీజన్లో నేను మీకు చెప్పాల్సిందంటే, ఇట్స్ గివింగ్ హార్ట్, అంటే అది ఇచ్చే హృదయంగా ఉండండి, ప్రేమించే హృదయంగా ఉండండి, క్షమించే హృదయంగా ఉండండి, ఒక మంచి ఫెలోషిప్ని కలిగి ఉండండి. ఈ యొక్క సమయంలో అపవాదికి ఏమి అయిష్టం అంటే, దేవుని పిల్లలకు మనం ఆయన సన్నిధిలో, ఆమేన్, ఆయన మన గృహాల్లో సంతోషంగా సమాధానంగా ఉండటం ఎప్పుడు, నాట్ ఓన్లీ దిస్ సీజన్, ఎప్పుడు కూడా నువ్వు సమాధానంగా సంతోషంగా ఉండటం అనేది వాడికి ఇష్టం లేని పని. అందుకే గందరగోళాలు, అపార్థాలు, అనుమానాలు, భయాలు, ఏదో ఒక రీజన్, ఏదో ఒక దీన్ని తీసుకొని నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన ప్రేమించకుండా, ఎందుకు తెలుసా నువ్వు ఆయన ఆరాధించకుండా, ఎందుకు తెలుసా నువ్వు ఆయనకి సమయాన్ని ఇవ్వకుండా, ఎందుకు తెలుసా నువ్వు ఆయనతో సంభాషించకుండా. మన ఇంట్లో చూడండి, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు 2-3 రోజులు మాట్లాడుకోకుండా ఉంటే బాగుంటుందా? చెప్పండి, బాగుంటుందా? బాగున్న వాళ్ళు చేతులు ఎత్తండి. గోల్ లేదు నాకు అనుకునేవాళ్ళు. బాగుండదు కదా, బాగుండదు అది. నువ్వు అలాంటిది మరి నువ్వు దేవునితో, పరిశుద్ధాత్మనితో, మరి ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడుగా సంఘము గురించి, రాజ్యం గురించి, లేదా ఆయన నీకు అప్పచెప్పిన పని గురించి, నీ పిలుపు గురించి నీతో మాట్లాడాలనుకునే సమయం నువ్వు ఇవ్వలేనప్పుడు, ఒక ఆదివారం వచ్చిపోయే వ్యక్తిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఆయన యొద్ద నుంచి సహాయాన్ని, ఆశీర్వాదాన్ని ఎక్స్పెక్ట్ చేయగలవు? అర్థం చేసుకోండి. ఇది ఒక సంబంధం, ఇది ఒక సహవాసం, ఇది ఒక జర్నీ. ప్రార్థనకు రావడం ఆయాసంగా అనిపించకూడదు, లేదా దేవునికి ఏదైనా ఇవ్వడానికి ఆయాసంగా అనిపించకూడదు. మన జీవితాల్లో అన్యజనుల యొక్క విషయం మనకు తెలియదు, కానీ మన యొక్క విశ్వాసం ఏంటంటే, మన యొక్క సమస్త జీవనకు, మన బ్రతుకుకు మూలాధారం ఆయన కృప. ఆమేన్ చెప్పండి. ఆయన కృప. మనము మన కొరకు చేసిన దానికి మనం ఇవ్వడం అనేది కృతజ్ఞత. మన కొరకు ఆయన మన దోషముల కొరకు నలగొట్టబడి ఉన్నాడు. మన పాపములను, మన వ్యసనములను వ్యసనాక్రాంతుడిగా చేయబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని నెరవేర్చాడు. తండ్రి ఉద్దేశించిన ఉద్దేశాల్ని, పాత నిబంధనలో నెరవేర్చబడవలసినటువంటి భవిష్యత్తు యొక్క ప్రవచనములన్నిటినీ యేసయ్య తన జీవితంలో నెరవేర్చాడు. అది అవమానమైన, నిందైన, తగ్గించుకోవటమైన, శిలువ శ్రమైన, ఏదైనాను, రోగులను స్వస్థపరచడం, దయ్యాలను వెళ్ళగొట్టడం, ఆయన ఉపవాసం ఉండటం, వాడుక చొప్పున ప్రార్థన చేయడం, ప్రతి విషయంలో ఆయనకంటూ ఒక ఎజెండా లేదు. దేవుని యొక్క, తండ్రి యొక్క హృదయం యొక్క ఆ డిజైర్స్ని తీర్చడమే యేసయ్య యొక్క శరీరదానిగా ఉన్న దినములు ఆయన చేసిన పని. ఆమె చెప్పండి. ఆమె దేవుడు మన పట్ల ఒక మంచి ఉద్దేశమును కలిగి ఉన్నాడు. అది మనం ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే, మనం వేసుకున్న లెక్కల కంటే, మన డబ్బుల కంటే, మన పిల్లల గురించి, మన గురించి, మనం కలిగిన భవిష్యత్తుని గురించి ఆలోచనల కంటే, మన దేవుడే మంచిని, క్షేమమును, గొప్పను మన ఊహకు మించి ఆయన తన ఐశ్వర్యం చొప్పున ప్రణాళికను కలిగి ఉన్నప్పుడు నువ్వు చింతించలేవు. నువ్వు ఆయనకి సమయం ఇస్తావు. మనం ఒక్కొక్క విషయం, ఎమ్మెల్యే గారి లెటర్ కోసం, కలెక్టర్ గారి లెటర్ కోసం, ఒక ఆఫీసర్ దగ్గర, ఎంఆర్ఓ గారి దగ్గర ఒక చిన్న ఒక పేపర్ మీద సైన్ కోసం, ఒక సర్టిఫికెట్ కోసం, మీ సేవ కోసం, కరెంటు పోయింది, సర్వర్ బిజీగా ఉంది, ఏం చేస్తున్నావు? తిరుగుతున్నాం లేదా? నేను చిన్నప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం 4-5 రోజులు పట్టేది. 1 వీక్ 10 days పట్టేది.
ఆ 10 డేస్లో మళ్ళీ ఎంఆర్ఓ గారు రాలేదు, మధ్యాహ్నం వస్తారు, కలెక్టర్ మీటింగ్లో ఉన్నారు. 10 డేస్ పట్టేది ఒక క్యాస్ట్ ఎఫెక్ట్ కోసం. మీకు తెలుసు మనం కాళ్ళు అరిగలు తిరిగి ఛార్జీలు పెట్టుకొని స్కూల్ బాగొట్టుకొని తల్లిదండ్రులు రైతులు పొలాలకు వెళ్తారు, వాళ్ళు కుదరదు. పిల్లలే వెళ్ళి ఆ 9th క్లాస్ 8th క్లాస్లో వెళ్ళి తీసుకొని మళ్ళీ దానికి ఒక బయట ఒకడు ఉంటాడు రాసేవాడు, వాడికి అప్లికేషన్కి ₹2 ఇచ్చి మళ్ళీ పడిగాపులు కాసుకుని ఎన్నో చేసుకుంటాం కదా. మన జీవితంలో ఒక చిన్న చిన్న విషయాలు, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, మెడికల్ షాపుల చుట్టూ, మన ఎమర్జెన్సీలు ఎన్ని తిరుగుతుంటాం, ఎన్ని శ్రమలు పడుతుంటాం. అవునా కదా? ఇటు మీరు హాస్పిటల్స్లో చూడండి, ఎంత పెద్ద హోదా కలిగిన అపోలో హాస్పిటల్ అయినా ఆ రూమ్స్, స్పెషల్ రూమ్స్ తీసుకోలేకపోతే మిగిలినందరూ బయట చెట్ల కింద అనాథల్లాగా డబ్బులుండి అన్నీ ఉండి ఆ చెట్ల కింద కాఫీ షాపుల్లో, ఆ టీ షాపుల్లో అందరూ అక్కడక్కడక్కడ ఉంటారు హాస్పిటల్స్లో. రైట్? మీకు అర్థమవుతుందా వాళ్ళు చూడడానికి? అలాంటి చిన్న చిన్న జీవితాల్లో మరి దేవుడు మన కొరకు మనం స్వస్థత పడాలి, స్వస్థత గుండాలి అని చెప్పేసి మన మీద రుణముగాను మనకు వ్యతిరేకంగా ఉన్న మన యొక్క పాపం యొక్క పత్రమున తన చీరత ధర తుడిచివేయటకైనా శరీరధారణకి ఈ లోకమునకు వచ్చినాడు. ఆమె చెప్పండి. ఆమె తన చీరత తుడిచివేసి ఆయనకి మనకు అడ్డం లేకుండా సమాధానపరిచాడంట. అందుకే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు, నిత్యుడకు తండ్రి, సమాధానమునకు ఆయన అధిపతి. అలాంటి సమాధానాన్ని ఇచ్చడానికి ఆయన అధిపతి, ఆయన షాలేం రాజు, ఆయన శాంతి ప్రదాత. అలాంటి వ్యక్తిని వెతుకుటలో, అలాంటి వ్యక్తిని కలుసుకున్నట్టులో, అలాంటి దేవునికి నువ్వు ఇవ్వడంలో నువ్వు ఆలోచిస్తున్నావంటే యువర్ ఏ పూర్ మైండ్. నువ్వు నీ యొక్క పేదరికంలో నువ్వు ఇంకా అలానే ఉంటున్నావు అని అర్థం. పేదరికమైన మనసు అది, పేదరికమైన మనసు. నన్ను లాస్ట్ ఇయర్ సేవకులు అడిగారు, బ్రదర్ మీకు చాలా చిన్న పరిచర్య, నకిరికి వెళ్ళి ఇక్కడ మేము చూసాం, మీరు ఎట్లా లైఫ్ని, ఫ్యామిలీని, కారు ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మీకు ఎక్కడి నుంచి సహాయం వస్తుందా? నో బ్రదర్, మాకు పర్మనెంట్గా ఒక సహాయం అనేది ఏది లేదు. మన సంఘంలో ఒకరిద్దరు పర్మనెంట్గా చేసేటువంటి ఉన్నారు, కానీ అది మాకు ఏ మాత్రము మా పోషణ కోసం, మా పిల్లల కోసం, ఈ చర్చి రెంట్ కోసం ఏమీ ఒక దరిదాపుల్లో కూడా రాదు. మరి ఎట్లా బ్రదర్ అంటే ఎవ్రీ మంత్, ప్రతి నెల కూడా మాకు ఒక అద్భుతమే. ప్రతి నెల కూడా మేము ఆయన ఎద్ద నుంచి సంథింగ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే సంథింగ్ ఐఎమ్ గివెన్. మేము ఇచ్చేవాళ్ళగా ఉన్నాము. ఆమె చెప్పండి. ఇచ్చేవారిగా మేము ప్రారంభం సేవలో లేనప్పటి నుంచి మాది ఆ విషయాలు చెప్తే మరీ అది వినే వాళ్ళకి అసలు మరీ ఘోరంగా ఉంటుంది. అవునా అని చెప్పి ఎన్నోసార్లు మేము మా జీవితంలో మా రాబడి కంటే కూడా అవసరతలో ఉన్న వాళ్ళ కోసం మేము ఇచ్చేది ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి మేము ఇచ్చి లోటులో ఉంటాం, అయినా మేము లోటు అనుకోం. వారి అవసరత తీరింది, పలానా అవసరం తీరింది, పలానా సేవలో మనం చేయగలిగాం, మీటింగుల కొరకు ఇది చేయగలిగాం, దేవుని కొరకు. ఎందుకంటే మేము నేర్చుకున్నాం, దేవునికి ఇది ఒక విత్తనముగా విత్తుచున్నాము. కొన్ని పంటలు చూడండి, ఇప్పుడంటే అన్ని హైబ్రిడ్స్ వచ్చినాయి. కొన్ని పంటలు చూడండి 6 నెలలకు వస్తాయి, సంవత్సరానికి వస్తాయి. కొన్ని చెట్లు 6 సంవత్సరాలకు వస్తాయి. అవునా? నేను ఒకటే నమ్ముతాను, దేవుని కొరకు నువ్వు చేసేది ఏదైనా, నువ్వు అనుకున్న టైంలో నువ్వు పంట కోయకపోయినా నీ పిల్లలకి అనేక విషయములలో, అనేక విధానాలుగా ఆ పంట నీ పిల్లలు కూడా తినగలుగుతారు. ఆమె చెప్పు. కేవలం ఆశీర్వాదం అంటే డబ్బే కాదండి, ఉద్యోగమే కాదండి. నువ్వు అనేక సార్లు అపాయంలో కాపాడబడ్డకు ఆయన తన దూతల తోడుగా వచ్చి నిన్ను సంరక్షించడం కూడా ఒక ఆశీర్వాదం. ఇది ప్రజలకు తెలియట్లా. నువ్వు క్షేమంగా ఉండటం, ఆరోగ్యంగా ఉండటం కూడా ఒక ఆశీర్వాదమే. ముఖ్యంగా నువ్వు ఒక శాపగ్రస్తమైనటువంటి అంధకార సంబంధమైన అధికారం నుంచి నిన్ను దేవుడు విడిపించట అనేది నీ యొక్క ఆశీర్వాదం. ఆమె చెప్పండి. నేను నా ఫ్రెండ్తో మాట్లాడాను హైదరాబాద్లో వెళ్ళినప్పుడు. నేను ఇంటి నుంచి వస్తుంటే చెరులో లైన్లో వస్తుంటే 5వ లైను 6వ లైన్ దగ్గర ఒక చిన్న రూమ్లో ఒక ఆమె లోపల నుంచి బయటకు వస్తూ ఉంది. తన పిల్లల్ని స్కూలుకు పంపించుకుంటుంది. చాలా సంతోషంగా వాళ్ళ పిల్లలకు ముద్దులు పెట్టుకుంటుంది, పంపిస్తుంది. అది చాలా పేదరికమైన నైటీలో ఉంది. కానీ ఆమె ముఖము, ఆ పరిస్థితులు చూసినప్పుడు నేను అనుకున్నాను, అరే ఇంత చిన్న ఇంట్లో ఒక రూమ్లో ఉండి తన పిల్లల్ని స్కూలుకు పంపించుకుంటా, తన భర్త ఏదో కూలి చేసుకుంటా, మరి ఆమె ఏం చేస్తే తెలీదు, ఇంత సంతోషంగా ఆమె పిల్లలతో ముద్దుగా ఇలా ఉండగలుగుతుంది. అరే ఎంతమంది కోట్ల రూపాయలుండి,
ఎన్ని రకాల లోట్లుండి, బాధలుండి, దిగులుండి, డబ్బుండి, ఇంటి నిండా సమృద్ధి అండి, 300 చదరపు గజాలు, 700 చదరపు గజాలు ఇల్లులుండి ఏం చేయగలుగుతున్నారు? ఇది ఒక కృప కదా. నేను అనుకున్నా, నిజమే కదా ఇది. మన తృప్తి అనే సాటిస్ఫాక్షన్ అనేటువంటిది మన మనసు కదా. అది లేని దాని కొరకు నేను ఇటీవల అదే చెప్తున్నా అనేక మందికి, మీకు ఏది లేదు అనే దాని గురించి చింతించకండి. నేను నిన్ననే మాట్లాడాను, నిన్నగాక మొన్న ఒక బ్రదర్తో మాట్లాడాను. బ్రదర్, భోజనం చేస్తున్నావు కదా, టిఫిన్ చేస్తున్నావు కదా, అది ఏమి కూరో, అది ఏమి అన్నమో, దాని రుచి ఏంటిదో కూడా నువ్వు తెలుసుకోకుండా తిని ఏదో కడుపు నింపుకొని బ్రతుకుతాం ఒక బ్రతుకు కాదు. మనం ఏం తింటున్నాం, మన భార్య, మన పిల్లలు, మన కుటుంబంలో అక్కడున్నటువంటి వాతావరణాన్ని, అక్కడున్నటువంటి నీకున్నటువంటి దాన్ని నువ్వు అనుభవించకుండా, చూడలేకుండా, చెయ్యలేకుండా, నువ్వు ఏదో ఒక మెటీరియల్గా, అంటే లేని దాని కొరకు మనసును పెట్టి ఉన్నది నువ్వు అనుభవించలేని విధంగా మనము జీవించకూడదు. దేవుడు మనకి ఇచ్చిన విషయమై ఆయన తన కుమారుని ఇచ్చిన్నాడు, తన యొక్క వాగ్దానములు ఇచ్చిన్నాడు, జీవమునిచ్చిన్నాడు. ఆమేన్. ఆయన మనకు భవిష్యత్తును గురించిన, మన పిల్లల గురించిన వాగ్దానములు కూడా ఆయన మనకి ఇచ్చిన్నాడు. నీ సోర్స్, నీ రిసోర్సెస్, నీ పిల్లల యొక్క ఆశీర్వాదం, నీ పిల్లల పట్ల ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. నీ ప్రణాళిక ఆయన ప్రణాళికలు. అందుకే తరము వెంబడి తరముడు, చెప్పండి, తరము వెంబడి తరము. ఆమేన్ చెప్పండి, ఆమేన్. అందుకే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ అందు సకల వంశాలు ఆశీర్వదించబడతాను అని చెప్పేసి. ఇస్సాకుకి వాగ్దానమే చేయలా. ఇస్సాకును గెరారులో దేవుడు దర్శించినప్పుడే దేవుడు ఇస్సాకుతో నీ తండ్రికి తోడుగా ఉండనట్లు నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. కానీ దేవుడు తోడుగా ఉండటము, దేవుడు ఆశీర్వదించడం అనేది ఇస్సాకుకున్న విధేయతను బట్టి, ఇస్సాకు యొక్క విశ్వాసం కూడా అవసరమైనది. ఆమేన్ చెప్పండి. మన ప్రార్థన ముఖ్యమే. మన పిల్లల గురించి, మన జీవితాల గురించి, మన కుటుంబాల గురించి నువ్వు చేసే ప్రార్థన, నీ పిల్లలు నీ జీవితంలో అది పనిచేయాలంటే, అనుభవించాలంటే వారికి కూడా విశ్వాసం అవసరం. విశ్వాసం లేదా వారి గురించి విశ్వాసం కలుగునట్లు ప్రార్థన చేయండి, వారు దేవుడు దర్శించినట్లు ప్రార్థన. కానీ ప్రార్థన మాత్రం తప్పనిసరిగా అది పనిచేస్తుంది. ఎందుకంటే అది యేసుక్రీస్తు నామమును బట్టి చేసే ప్రార్థన కాబట్టి. నువ్వు అనుకున్న టైంలో, నువ్వు అనుకున్న సమయంలో, నువ్వు అనుకున్నట్లుగా పరిస్థితులు లేవేమో, కానీ ఆయన ఎల్లప్పుడూ నమ్మదగిన వాడే. వాగ్దానం చేసిన వాడు 100 సంవత్సరాల వయసులో అబ్రహాం యొక్క దేహం ఉడికిపోయి, శారా గర్భం ఉడికిపోయి మృతతుల్యమైపోయినట్లుగా వారి దేహములు అయిపోయినప్పుడు కూడా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని కనుక దేవుడు గర్భము ధరించడం వారికి సామర్థ్యతను కలుగు చేసెను. దేవుని యొక్క ఎబిలిటీ, దేవుని యొక్క సామర్థ్యతను పొందుకొనుటలో మనకే విశ్వాసం అవసరం, విధేయత అవసరం. ఆల్రెడీ ఇచ్చిన దానికి, ఆల్రెడీ తన కుమారుని ఇచ్చాడు, తన మార్గమునిచ్చాడు, తన జీవమునిచ్చాడు, నిత్యరాజ్యం ఆల్రెడీ మనకి ఇచ్చాడు. నీకు ఇచ్చినది విలువ పెట్టి కొనలేనిది, డబ్బు పెట్టి కొనలేనిది, ఈ లోకమంతా హెచ్చించినా కొనలేనటువంటి ఉచితమైన రక్షణను నీకు స్వాస్థ్యముగా, హక్కుగా, ఆ రాజ్యమును నిన్ను ఒక్కనిగా పాలిభాగస్తులుగా చేసుకున్నాడు. కాబట్టి మనమే ఎప్పుడు చెప్పండి, గివర్స్ అంటే ఇచ్చేవారిగా ఉండాలి. అది దేవునికి కావచ్చు, నీ నిజమైన అవసరతలో ఉన్నవారికి కావచ్చు, నువ్వు చేయగలిగిన విషయంలో అది అప్పుడు నీకు అనిపిస్తుంది, నేను వీళ్ళకి చేసి నాకు చేస్తారా. అనేక సార్లు మనం సంథింగ్ ఏదైనా హెల్ప్ చేసి అవతల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళు నాకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి నేను పలానా టైంలో ఆదుకున్నాను, వాళ్ళు లేచి నుంచో వాళ్ళు ఇది చేయాలి, అది చేయాలి. నో, నువ్వు ఇచ్చింది దేవుని ప్రేమను పట్టించావు, నీ రివార్డు కూడా దేవుని నుంచే వస్తుంది. వారి నుంచే రానవసరం నీకు రివార్డ్. నువ్వు దేవుని యొక్క ప్రేమను బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి నువ్వు చేసావు తప్ప ఆ వ్యక్తిని బట్టి కాదు. ఆ దేవుని ప్రేమను బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన కృపను బట్టి నువ్వు చేసావు కాబట్టి రివార్డు కూడా ఆయన నుంచే వస్తుంది. అది ఏ రూపంలోనైనా, ఎవరి ద్వారానైనా కానీ. ఆమేన్ చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. అందుకే రోమాపత్రిక 5:8 కూడా ఏముంటుంది చూడండి. అక్కడ అందరికీ తెలిసిన వాక్యమే కదా, అది బాగా మనం రెగ్యులర్ చదువుతుంటాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు మన కొరకు చనిపోయిన. ఎప్పుడు మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను.
యోహాను 10:28లో కూడా నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు. నా గొర్రెలు నా శబ్దము వినున్నాను అంటాడు అక్కడ 27వ వచనం. నా గొర్రెలు నా శబ్దం నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడను వాటిని చేతిలో నుండి అపహరించు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఆయనను వెంబడిస్తావో, ఎప్పుడైతే ఆయన ఎడల నీ విశ్వాసపు జీవితంలో వెంబడిస్తుంటావో దేవుని వాక్యమును, దేవుని యొక్క సన్నిధిని. అందుకే ఇజ్రాయిల్ యొక్క ప్రజల యొక్క జీవితాలు మనం చూసుకున్నట్లయితే ఏం జరిగింది తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలకు మేఘముగా ఉన్నాడు, అగ్నిగా ఉన్నాడు. ఇజ్రాయిలైట్స్తోనే ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది. ఆయన సన్నిధి అనండి, ఆయన మహిమ అనండి. ఆ యొక్క నేచర్ రూపంలో మేఘముగా, క్లౌడ్గా, మరి మోషే యొక్క జీవితంలో మండుచున్న పొదగా, ఇంకా అనేక మందికి దేవుడు అనేక విధాలుగా తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు, తన ఉనికిని, తన స్వరాన్ని. అలాంటి దేవుడే ఎల్లప్పుడూ చెప్పండి, ఎల్లప్పుడూ కూడా ఒక్క క్షణము కూడా మనల్ని విడవకుండా ఎల్లప్పుడూ మనతో ఉండి తన ప్రియమైన పిల్లలుగా తన పోలికలో మార్చుకున్నటకు, తనను మనలో ప్రతిబింబించుటకు, అంటే తండ్రి యొక్క ఆస్తిని, తండ్రి యొక్క ప్రాపర్టీని, తండ్రి యొక్క కంపెనీని, ఒక తండ్రి గొప్పవాడై ఉన్నప్పుడు, ఒక తండ్రి గుర్తించదగిన తండ్రి అయినప్పుడు ఏం ఆశిస్తాడంటే తన కుమారుడు తన పిల్లల గురించి నా పేరుని, నా ప్రతిష్ఠితను పెంచేవారిగా ఉండాలి, నా పేరును, నా ప్రతిష్ఠితను, నా డబ్బును, నా స్వాస్థ్యాన్ని నా పిల్లలు అభివృద్ధి పరిచేవారిగా ఉండాలని తండ్రి కోరుకుంటాడు. ఆమె చెప్పండి, ఆమె దేవుడు మనల నుంచి అదే కోరుకుంటున్నాడు. మనము ఆయనను వెతుకుటలో, నా గొర్రెలు నన్ను వెంబడించి ప్లీజ్ ఆపండి, ఆయనను వెంబడించుటలో మనం వెనుకబడిపోతున్నాం, మనం త్రోవ తప్పి మనము పక్కకి వెళ్ళిపోతున్నాం. కానీ ప్రభు యొక్క మార్గము అది ఎల్లప్పుడూ సరళముగానే ఉండదు. నీ కొరకు ఆయన దినమల్లా తన చేతులు చాపే ఉంటున్నాడు. ఆమె చెప్పండి, ఆయన వాక్యము, ఆయన కృప ఎల్లప్పుడూ నీ కొరకు ఎదురు చూస్తున్నది. నువ్వు పడినను లేవనెత్తుటకు ఆయన కృప నీకు ప్రక్కనే ఉన్నది. ఆమె చెప్పండి. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆయన మనలో ఉండి ఆయన బోధించి నడిపించి సహాయం చేయటకు, తన పోలికలో మనల్ని మార్చుటకు. ఆమె చెప్పండి, యేసు ప్రభు ద్వారా ప్రారంభించబడిన ఆత్మ సంబంధమైన దేవుని యొక్క రాజ్యము, ఆ రాజ్యము నీతి. ఆమె చెప్పండి, ఆ రాజ్యము సమాధానము, ఆ రాజ్యము జీవము, ఆ రాజ్యము సత్యము, ఆ రాజ్యము మార్గము, ఆ రాజ్యం యొక్క అధికారము సమస్త రోగముల మీద, దయ్యముల మీద. ఆమె చెప్పండి, పేరు పొందిన ప్రతి నామం మీద ఆయన రాజ్యము, ఆయన రాజుగా గొప్పవాడిగా ఉన్నాడు. అలాంటి రాజును నువ్వు పూజించటకు, ఆరాధించటకు, అలాంటి రాజుకు నువ్వు ఇవ్వడానికి, అలాంటి దేవునికి, అలాంటి తండ్రికి నీవు ఏదైనా కూడా అది ధనమా. అందుకే నేను ఎప్పుడు కూడా ఈ 2014లో నేను ప్రారంభ సేవలోకి వచ్చాను. ఈ సంగమం స్టార్ట్ చేసి 4 సంవత్సరాలుగా వస్తుంది, 3 సంవత్సరాలు. ఒక్కరోజు కూడా నేను దశమ భాగం గురించి చెప్పాల 14 సంవత్సరాల్లో. నేను ఏ గృహ దర్శనాలు చేయలే 14 సంవత్సరాలు. గర్వం కాదు, నాకు దేవుడు నేర్పింది. కానీ పిలిస్తే వెళ్తా. మా ఇంటికి మీరు రావాలి పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయాలంటే తప్పనిసరిగా వెళ్తా, నేనుగా వెళ్ళను. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఇది అనేక మందికి తప్పుడు సిద్ధాంతమేమో, నా హృదయానికి ఇది కరెక్ట్గా ఉంది, నేను ఆశీర్వాదకరంగా ఉన్నా. ఆమేన్ చెప్పండి. ఎందుకు అనంటే, ఒక వ్యక్తి దేవునిని ప్రేమించగలిగితే ఆ వ్యక్తికి నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పే అవసరత రాదు అనేది నా నమ్మకం. అందుకే ఆఫరింగ్స్ కూడా నేను ఎందుకు ఒక బాక్స్ ఇక్కడ పెడతానంటే, నువ్వు దేవునికి ఇస్తున్నావు, నేను ఇది సేవకుడికి ఇస్తున్నాను, సేవకుడికి కారు ఉంది, సేవకుడికి మంచి షూ ఉంది, వాళ్ళ బట్టలు బాగానే ఉన్నాయి, అబ్బో ఆడం బాగానే ఉంది అనే మైండ్ ఉన్నవాడే ఇవ్వడాడు, ఇవ్వలేరు వాళ్ళు. అంటే నువ్వు ప్రజల కోసం, సేవకుల కోసం ఇక్కడ ఇస్తున్నాననే మనసు, నీ డబ్బు అవసరత లేదు. నీ దగ్గరికి వచ్చి ఒక వాలంటీర్ వచ్చి ఆఫరింగ్ పట్టుకొని మేము ఒక పాట పాడి నీ దగ్గరికి ఇలా వెళ్ళి తిరుగుతా, ఎందుకు వెళ్ళాలి? యు కమ్, దేవా ఇది నీకు ఇస్తున్నాను. నీకు దేవునికి ఒక రిలేషన్, అది
దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు, ప్రభా ఇది నీకు ఇస్తున్నాను, నా దగ్గర ఉన్నది ఇదే, ఆమె నేను ఇది ఇవ్వగలుగుతున్నాను, ఇంకా నాకు సామర్థ్యత. నీకు దేవునికి మధ్య ప్రేమను వ్యక్తం చేయడానికి కానుక పెట్టగాని ఇది పట్టుకొని మేము పోషణ కోసం ఏదో చర్చిల రెంట్లు దీంతో కట్టేది కాదు. అది అలా అయితే ఈ నరసరావుపేటలో నేను అడుగు కూడా పెట్టేవాడిని కాదు. ఎక్కడ అడుగు పెట్టలేను, ఏమి చేయలేను నేను. బట్ మై సోర్స్ దేవునికి ఇవ్వడంలో మేము చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నాం. మేము మరి ఎక్కువ నేర్చుకున్నాం ఇవ్వడం అనేటువంటిది. అది ఏదైనా కానీ ఎందుకు ఇవ్వడము అనేటువంటిదంటే దేవునికి డబ్బిస్తేనే ఆస్వాదిస్తాను. నో, మనం అన్యజనులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని క్రీస్తులో మనల్ని ఆశీర్వదించాడు. ఆమె చెప్పండి, నువ్వు దశంభాగం ఇవ్వకపోయినప్పుడే, నువ్వు ఆయన ఎరగనప్పుడే తన మహాప్రేమ చేత క్రీస్తులో నేను ఏర్పాటు చేసుకున్నాడని ఎఫెసీకి రాసిన పత్రికలో ఉన్నది. ఆమె చెప్పండి, ప్రకటన గ్రంథంలో జగత్ పునాది వేయబడక మునిపే ఆయన గొర్రెపిల్ల రక్తము నీ కొరకు సిద్ధంగా ఉంచాడు. ఆదికాండం 3:15లోనే స్త్రీ గర్భం నుంచి వచ్చి ఒకటి తలను చితక దొరుకుతాడన్నది. అన్యజనులను అబ్రహాం యొక్క వాగ్దానం వారసుడిగా జనకు క్రీస్తు మన కొరకు శాపగ్రహి ఆయను. ఆమె చెప్పండి, ఆమె ఇంత గొప్ప ప్రణాళిక ఎవరికి ఉంటుందండి? మనకి సెకండ్ థర్డ్ మన మనవల్లో ఒరికి ఆలోచిస్తాం, మనవరాళ్ళ వరకు ఆలోచిస్తాం. దేవుడు మనల్ని ఎన్ని యుగాల నుంచి, ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఆయన క్రీస్తులో నిన్ను ఏర్పరచుకోవాలనే ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రేమను కలిగి ఉన్నాడు. అలాంటి దేవునికి దశమ భాగం ఇవ్వండి, చర్చికి అది ఇవ్వండి, మనం ఫ్యాన్లు కొనాలి, డబ్బులు ఇవ్వండి, ఏంటిది? నాన్ సెన్స్ కదా, అవునా కదని? సిగ్గు అనిపించట్లేదా? నాకు సిగ్గు అనిపిస్తుంది. నేను అందుకే ఎప్పుడు కూడా నేను చెప్పలేను. నేను బయట సంఘాలకు వెళ్తే నేను చెప్పగలుగుతాను ఎక్కడికన్నా, గివింగ్ ఇవ్వండి, దేవునికి మీరు ఇవ్వండి, దేవుని కొరకు మీరు చేయండి, కానీ నా సంఘంలో నేను చెప్పుకోలేను. ఎందుకంటే ఈ రోజుల్లో అది ఒక వ్యాపారం అయిపోయింది. నేను గిల్ట్ అవుతుంటాను, అరే చెప్పాలి కానీ ప్రజలకు చెప్పకపోతే ఎట్లా అని చెప్పేసి. జ్ఞాపకం వచ్చుకోండి, మనమంట దేవునికి ఇచ్చేది కొరింథీ చీర్ఫుల్ హార్ట్, అంటే ఉత్సాహంతో ఇవ్వాలంట. ఎందుకు ఇవ్వాలి అంటే ఇస్తే ఇస్తాడు, నో, ఇస్తే ఇస్తాడు కాదు, ఎంతైనా మనం ఇవ్వడానికి ఆయన అర్హుడు. ఆయన మన కొరకు చేసిన దాని కొరకు, ఆయన మనకిచ్చిన నిత్య జీవం కొరకు మనం ఏది చేసినా ఏది ఇచ్చినా. అబ్రహాము తన కుమారుని వీటికి ఎన్నుతీయలేదు. తండ్రి తన కుమారుని ఇవ్వడానికి వెనుదీని దేవుడికి ఈరోజు దశంభాగం తేండి, ఈరోజు డబ్బు తేండి, ఈరోజు కానుకలు తేండి, ఈరోజు మీటింగులు తేండి అన్నమాట కూర్చోండి. ఇదంతా కూడా ఎలా ఉంటుంది మీకు అర్థమవుతుందా? బ్రదర్స్ వినండి, వింటున్నారా? అందుకని ఎప్పుడు కూడా మీరు దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు, నువ్వు ముందుకెళ్ళాలనుకుంటున్నప్పుడే మీరు ఒకటి నేర్చుకోండి, కేవలం ప్రార్థన. దేవుని కొరకు సంథింగ్ ఏదైనా చేయాలి. నా పిల్లలు కేవలం నువ్వే కాదు, నీ పిల్లలకు నేర్పించాలి. ఇప్పటి నుంచే నీ పిల్లలు చిన్న ఉద్యోగాలు వచ్చినప్పుడే నేర్పించాలి. రే నాన్న, నువ్వు ఉద్యోగం, నువ్వు కష్టపడ్డా, నువ్వు చదువుకున్నా, చేసుకున్నా మంచిదే, కానీ దానిలో దేవుని కృప ఉన్నది. దట్ ఈజ్ అవర్ బిలీవ్. ఆమెన్. విశ్వాసులు దేవుని బిడ్డ లెక్క ఏంటిదంటే, నువ్వు కష్టపడు, రాత్రంతా చదువు, నువ్వు కలెక్టర్ ఏదన్నా కావు, కానీ అది కేవలం నీ కష్టార్జితము కాదు, అది దేవుని కృప. దిస్ ఈజ్ అవర్ బైబిల్. ఆమెన్ చెప్పండి. బైబిల్ నేర్పేది విశ్వాస సంబంధమైన. అందుకని చిన్నప్పటి నుంచి నీ పిల్లలకి సహాయం చేయటంలో, ఇవ్వడంలో ప్రాధాన్యత నువ్వు ఎప్పుడైతే నేర్పుతావో ఆ విశ్వాసంతో ఏం పనిచేస్తుంది? దేవుని యొక్క శక్తి, ఒక సంబంధం పనిచేస్తుంది. దేవుని మీద మనం వ్యక్తం చేసేటువంటిది ప్రేమ. ఆ వ్యక్తం చేయడానికి ఇవ్వడమో, చేయడమా, సమయాన్ని ఇవ్వడమా, ప్రార్థన చేయడమా. బాగా తెలియగలిగిన క్రైస్తవులే వాక్యం చదువుతారు, పాటలు పడతారు, పరిచర్య చేస్తారు, కానీ ఏదైనా దేవునికి ఇవ్వాల్సి వచ్చేసరికి అక్కడే ఆగిపోతారు. ప్రాబ్లం అదే మాట్లాడుతుంది. క్రైస్తవుడు సేవకుడు కూడా, పాస్టర్ గారు కూడా అన్ని ప్రసంగాలు చేస్తాడు, ఏదైనా అవసరతలో ఉండి తను చేయాల్సి వచ్చిన చేసేసరికి ఏం లేవు. జేబులో డబ్బులు ఉంటాయి, మీటింగ్స్ వస్తున్నాయి, అందరూ మీటింగ్స్ ప్లాన్ చేసుకొని ఇది తీసి వాడరు. ఇది పిల్లలకి సేవింగ్, లేకపోతే ఇది ట్యూషన్ ఫీజు. నో, నీకు దేవుడు నీకు మనీ ఇచ్చాడు, ఎందుకు తెలుసా? రాజ్యం కొరకు. నువ్వు అది చెయ్యి, దేవుడు నీ పిల్లల్ని చూసుకుంటాడు, దేవుడు నీ కుటుంబాన్ని చూసుకుంటాడు, దేవుడు నీకు సంబంధించి ప్రతిదీ చూస్తాడు. నీకు ఇచ్చింది సేవింగ్ చేయడానికి కాదు. దేవుడు నీకు డబ్బు ఎందుకు ఇస్తున్నాడు అంటే, నువ్వు ఖర్చు పెట్టడానికి ఇస్తున్నాడు రాజ్యానికి. నువ్వు ఖర్చు పెట్టడంలో ధారాళంగా ఆయన రాజ్యాన్ని మహిమ కొరకు నువ్వు ఖర్చు పెడుతున్నప్పుడు దేవుడు అనేక గొప్ప ద్వారాలు నీకు తెరుస్తాడు. చెప్పండి ఆమెన్, చెప్పండి ఆమెన్. ఒక టెస్ట్ మనీ ఉందండి, అది చెప్తే నేను ముగిస్తాను. 2014 సంవత్సరం మేము జూన్ 26వ తారీఖున
జూన్ 26వ తారీఖున నగరికెళ్ళు గ్రామానికి సేవకెళ్ళాం. అక్కడికి వెళ్ళిన కొద్ది కాలానికి 2015లో ఏం జరిగిందంటే ఒక ఆల్ నైట్ ప్రేయర్లో నగరికెళ్ళి సంఘంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. షకీనా పాస్టర్ గారు వర్షిప్ చేస్తున్న ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఒక విజన్ వచ్చిందండి. అంటే కనిపిస్తూ ఉంది, మీటింగ్ పెట్టాలి, ఇంత పెట్టాలి, ఇట్లా పెట్టాలి, ఇట్లా. అది ఎంత పెద్ద మీటింగ్ అంటే మన సంఘం యొక్క జనాభా 40 మంది 50 మంది ఉండటానికి 70, 80, 100 మంది ఉన్నారు. వచ్చేది ఒక 40, 50 మంది వస్తారు. కానీ ఆ మీటింగు, ఆ స్థలం, ఆ పొజిషన్ అంతా చూస్తే లక్షల రూపాయలు కావాలి. ఇంతది అవసరమా? అందరు నన్ను చాలా అనుకున్నారు. పాస్టర్ గారికి ఆశ ఎక్కువ. పాస్టర్ గారికి చెప్పండి, ఆశ ఎక్కువ. తొందరలో గొప్పోడాలు అనుకుంటున్నారు, ఏదో రకరకాలుగా అనుకున్నారు. అయితే నేను ఆ విషయాన్ని పేపర్ మీద గీసుకొని ఇంటికి వచ్చి ₹3 పెట్టి చార్ట్ ఒకటి తీసుకొచ్చి ఆ చార్ట్ మీద రాసి స్కెచ్ పెన్ పెట్టేసి మీటింగ్ స్థలం ఇక్కడిది, ఇక్కడ భోజనశాల, స్టేజీ ఎంత ఉండాలి, స్టేజీ 60x20, 60 అడుగులు ఇంటి 60 అడుగులు 80 అడుగులు ఇంత స్టేజీ. మా చర్చి 30 అడుగులు, ఇటు చూస్తే 18 అడుగులు, స్టేజీ ఏమో 60 అడుగులు. అందరూ కూర్చున్నా సరిపోతారు కదా, స్టేజీ మీద సరిపోతారు. కానీ ఇది విచిత్రంగా ఉంది. అప్పుడు నేను మన ఇంటి ఎదురుగు నా పొలము, అది మీటింగ్ పెట్టాలి, అడగండి అని మన సోదరులు చెప్తే వాళ్ళు ఫస్ట్ మేము ఇవ్వమన్నారు, మీటింగ్స్కి మేము ఇవ్వన్నారు. నేను ఇక్కడే నాకు దేవుడు చూపించాడు, ఇక్కడే మీటింగ్ జరుగుతుంది అని చెప్తే మేము ప్రార్థన చేశాం. నెక్స్ట్ డేకి ఆయన కబురు పంపించాడు, ఆ మీటింగ్ పెట్టుకోమను, మంచిదే, జాగ్రత్తగా శుభ్రంగా పెట్టుకోమని అని చెప్పారు. అయిపోయింది. మీటింగ్ ఏంటిది, టెంట్లు కాదు, ఆ మీటింగ్ ప్లేస్ అంతా కూడా ఏమేయాలి తెలుసా, తాటాకులు తీసుకురావాలి. ఇక్కుర్తి అని ఇటు వచ్చి వాళ్ళ దగ్గర 1500 తాటాకులు, ఇంకా పైగా రెండు ట్రాక్టర్లు నిండుగా ఒక్కొక్క ఆకు, మళ్ళీ అప్పుడు ఆ రోజు ₹4, ₹5 పెట్టి కొనుక్కొని ఒక 20 మంది లైన్ వేసుకొచ్చి, మళ్ళీ పాతులు నరసరావుపేట నుంచి ఒక లారీకి పాతులు తీసుకొచ్చి, ఒక డే టైంకి పెద్ద పందిరి, నైట్ టైం ఓపెన్ మీటింగ్. స్టేజ్ చూడబోతే చాలా పెద్దది, దాని మీద ఫ్లెక్సీ, దానికి ఇది సౌండ్ సిస్టమ్కి ఆ రోజుల్లో 2014లో నేను అడిగిన సౌండ్ సిస్టమ్కి 3 రోజులకి 30,000, 35,000 బాడుగుతో అడిగారు. 35,000, 40,000 అడిగారండి. చాలా పెద్ద సౌండ్ సిస్టమ్ కావాలి, అన్ని సౌండ్ బాక్సులు. నేను వచ్చి సౌండ్ సిస్టమ్ ఆయన దగ్గరికి వెళ్ళా, బ్రదర్ అన్న నాది మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, నేను సేవ స్టార్ట్ చేశాను ఎట్లా అని అంటే, అవును నేను వచ్చి చూస్తాను పదాన్ని, ఇక్కడే ఉంటాడు నాగిరెడ్డి గారు, నరసరావుపేట చుట్టుపక్కల ఫేమస్. ఆయన వచ్చి బండేసుకున్న చూసి, చాలా ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నావే, ఆలోచించావా, ఎంత పెద్ద మీటింగ్లు, మరి నీకు డబ్బులు అన్నీ ఎట్లా చేస్తావు ఏందని, ఏదో ఇంట్లో ఒక మనిషిలాగా అన్నీ అడిగి, ఏదో అన్న దేవుడే నాకు ఏదో ఫస్ట్ టైం అట్లా అనిపించింది చేస్తున్నా అంటే, సరే ఏమొద్దు కానీ బాడీ ఖర్చులు పెట్టుకొని, ఆ కుర్రోళ్ళు వస్తారు కదా 3 రోజులు కూలి, ఒక 15,000 ఇలే అన్నాడు. ఇచ్చేసాను. నా దగ్గర నిజం చెప్తున్నా ₹100 కూడా లేవు, డబ్బులు లేవు. ఏదో ఆఫరింగ్ ఏదో వస్తే ఒక ₹1000 చేంజ్ ఉన్నాయండి. ఎప్పుడు దేవుడికి ఒక 5,000 కూడా ఇచ్చిండ్రు, ఒకరు ఇచ్చిండ్రు వాళ్ళ లైఫ్లో. వాళ్ళు మాకు బంధువులు అవుతారు, మమ్మల్ని చూడడానికి కొత్తగా సేవకి వెళ్ళారని చెప్పేసి వచ్చి మీటింగ్స్ పెడుతున్నారని చెప్పి తెలిసి, ఆమె మరి వాళ్ళ హస్బెండ్కి చెప్పిందో వాళ్ళ పిల్లకి ఏం చెప్పిందో ఎట్లా తెలియదు, కానీ అసలు ఆమె మా ఊరొస్తా డబ్బులు ఎందుకు తెచ్చుకుంది తెలియదు, కానీ ఒక 10,000 తీసి అయ్యా మీటింగ్స్ కోసం అని చెప్పేసి ఇచ్చి ప్రార్థన చేయించుకుందాం. అలా మేము 2014లో అప్పుడు హోసన్న మినిస్టర్ జాన్ వెస్లీ గారు వచ్చారు, థామస్ గారు వచ్చారు, ఇట్లా చిలుకలూరిపేట మా నాన్నగారు ఆత్మీయ తండ్రి, తర్వాత ఇక్కడ వేరే సేవకులు రాయపాడు నుంచి సేవకులు వచ్చారు. దాదాపు ₹2,75,000 అయిందండి. ₹2,75,000 మీటింగ్ అయింది. అంటే రైస్ అయితే అన్యులు, చర్చి మొఖం తెలియదు, నేను పాస్టర్ అని కూడా తెలియదండి, కూరగాయలు తెచ్చేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఏందో ఒక ప్రవాహం. ఇక పెద్ద గాలి వాన వచ్చి పెద్ద వస్తే రోడ్డు మీద మట్టి అంతా కొట్టుకొని పోయింది, ఎట్లా వచ్చినా తెలియదు, డబ్బు వస్తూ ఉంది. 2,75,000 పెట్టి ప్రతిరోజు ఉదయం సాయంత్రం, ఇక్కడే ఉన్న నగరికి వెళ్ళారు, ప్రతిరోజు సాయంత్రం వచ్చిన వాళ్ళందరికీ కూడా 500 మంది. లాస్ట్ రోజు ఎంతమంది వచ్చారు, దాదాపు ఒక 1,300 మంది అట్లా వచ్చారు. లాస్ట్ రోజు 1,500 మంది, అందరికీ భోజనాలు, 1,500 మందికి భోజనాలు పెట్టాం, సమృద్ధి భోజనాలు పెట్టాం. ఎందుకు విషయాన్ని చెప్పాను తెలుసా, ఎలా ఇది చేయగలిగింది తెలుసా,
మా సంఘం యొక్క కెపాసిటీ ఏంటి తెలుసా? ఏమీ లేదు. దానిలో సౌండ్ సిస్టమ్ కూడా పెట్టుకోలేనటువంటి సంఘం. అలాంటి ఎన్నో ఆ నకిరికల్లో జరిగినాయి. ఎన్నో కార్యక్రమం, ఎన్నో ప్రార్థనలు, ఎన్నో యాచనలు జరిగినాయి. ఎందుకు ఇది చేయగలిగామంటే ఒక్కటేంటి తెలుసా? మనమంట ఇక్కడ చూడండి, ఆయనను వెంబడించినప్పుడు, చెప్పండి, మనము ఆయనని వెంబడించినప్పుడు మన గురించిన బాధ్యత ఆయన తీసుకుంటాడు. నాకు గర్భఫలమా, డబ్బా, వివాహమా కాదు. మొదటిగా మనము మన యొక్క సోర్స్, మన యొక్క ఫెయిత్, మన యొక్క నమ్మకం కంప్లీట్గా ఆయన మీద డిపెండ్ అవ్వాలి. ఆయన మీద ఆనుకున్న వారిగా ఉండాలి. ఆమె చెప్పండి, ట్రస్ట్ ఆయన నమ్మాలి. ఇది ఆయనకి సాధ్యం. ఆయన చెప్పి రెండవది, ఆయన యొక్క నడిపింపును తీసుకోవాలి. నువ్వు ఏదో పెద్ద కొండకి నాగలు మోటిచ్చావని చెప్పేసి నువ్వు చేయి ప్రభ కాదు, నడిపింపును తీసుకో. ఆయన నీకు ఏది మంచిదో, ఏది క్షేమమో, ఏ సమయంలో ఏది చేయాలో ఆయన నీకు బోధిస్తాడు. ఇది అందరికీ ఇవ్వబడిన కృప అండి. దేవుని బిడ్డలందరికీ ఇవ్వబడిన గొప్ప కృప ఏంటిదంటే ఆయన యొక్క పరిశుద్ధాత్ముడు మనలో ఉండి, మనతో ఉండి, మనకి బోధించి, మనకు సహాయం చేయడానికి, ఆమె చెప్పండి, నడిపించడానికి, ఆపద్దినములో మనల్ని కాపాడడానికి, శత్రు యొక్క ఊరుల్లో మనం చిక్కుకోకుండా ఉండడానికి ఈరోజు నీకు దేవుడే నీ హృదయంలో నివసించడానికి నిన్ను ఎన్నుకొని, నిన్ను ప్రతిష్ఠించుకొని, తన అరిచేతులను చెక్కొని నీ కొరకు ఎంత చేసినప్పుడే నువ్వు లెక్క కట్టగలవా దేవునికి చేయడానికి? దేవునికి ఇవ్వాలని నీకు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అంతకంటే కాఠిన్యము, అంతకంటే ఇంకా మూడు బారిన తనం ఏముంటుంది? నో. మీ లైఫ్లో మీ పిల్లలకి, మీ మనవాళ్ళకి, మీ మనవరాలు కూడా వాళ్ళు ఏ సంఘానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సేవకుడు కాదు, దేవునికి ఇచ్చే విషయంలో, చేసే విషయంలో, ఆయన ప్రేమించే విషయంలో, కృతజ్ఞత కలిగించే విషయంలో, ఆయన ఆరాధించే విషయంలో మీ హృదయాలను విశాలపరచుకోండి. అందరూ ప్రార్థన చేస్తారు. యేసుప్రభు అంటే దయ్యాలకు కూడా తెలుసు, అవి కూడా వణుకుతాయి అంట. దావీదు కుమారుడా, నాతో నీకే పని, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పింది. అపవాదికి కూడా తెలుసు యేసయ్య యొక్క మహిమ. కానీ మనకు తెలిసిన దానికి, అపవాదికి తెలిసిన దానికి, నీకు తెలిసిన దానికి, అనే జల్లిదాలు తెలిసి ఏంటి తేడా? వాళ్ళు ప్రేమించలేరు, నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. వాళ్ళు విధేయత చూపరు, నువ్వు విధేయత చూపించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఆయన గౌరవించలేరు, నువ్వు ఆయన గౌరవించే వ్యక్తిగా ఉండాలి. వాళ్ళు దేవునికి ఇవ్వలేరు, నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ఆయన రాజ్యమును నిర్మించడానికి నిన్ను ఒక వ్యక్తిగా పెట్టుకున్నాడు. ఆయన స్థాపించాడు, ఆయన ప్రారంభించాడు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ప్రారంభించాడు, ఆయన యొక్క సంఘమునకు అధికారాన్ని ఇచ్చాడు. ఆయన యొక్క సువార్తను సంఘము ద్వారా వినిపించాలి. ఆమె చెప్పండి, నేను ఇక్కడ జనవరి 1 కల్లా నేను ఆ సైడ్ వాళ్ళంతా కూడా పెడతా. 2025లో మనం ఏమేమి చేయాలి? ఆమె మనకు సంఘం యొక్క టార్గెట్స్ ఏంటి, లేకపోతే దేవుడు మనకిచ్చిన విజన్ ఏంటిది, వాట్ ఈజ్ అవర్ విజన్, వాట్ ఈజ్ అవర్ ప్యాషన్, వాట్ ఈజ్ అవర్, అన్నీ నేను ఆ గోడంతా కూడా ఫుల్ఫిల్ చేస్తా. మనం ప్రార్థన చేయాలి. ఆమె చెప్పండి, 2025 సంవత్సరంలో కనీసం ఇక్కడ ఒక నర్సరావుపేటలో ఒక 3 బిగ్ మంచి పాస్టర్స్ కాన్ఫరెన్స్లు మనం పెట్టాలి. ఆమె చెప్పండి, సండే స్కూల్ రిట్రీట్ పిల్లలకి 2 సెషన్స్గా పెట్టాలి. మన దగ్గర ఉన్న కొద్దిమంది పిల్లలైన సంవత్సరం 2 సార్లు సండే స్కూల్ జరగాలి, 3 సార్లు స్త్రీల కూటాలు జరగాలి. అంటే ప్రతి 4 నెలలకు ఒక స్త్రీల కూటం జరగాలి. ఆమేన్. దేవుడు మనల్ని ఆయన ఇచ్చిన ఇక్కడే జరుపుతాం, లేదా దేవుడు మనల్ని విశాలపరిచే ఇంకొక ఫంక్షన్ లేదా ఇంకొక గ్రౌండ్లో తీసుకెళ్ళి మనం జరపాలి. ఆమేన్ చెప్పండి. ఇలాంటి హృదయం దేవుని గురించి నువ్వు కలిగినప్పుడు, ఇలాంటిది నేను నీ కొరకు చేయాలి ప్రభా, మా సంఘం ద్వారా ఇది జరగాలి ప్రభా, మాకు ఇచ్చినటువంటి దానిలో నుంచి అది దేవుని మీరు ఇచ్చిన అభిషేకం కావచ్చు, మీరు ఇచ్చిన కృపావరాలు కావచ్చు, మీరు నాకు ఇచ్చినది ఏదైనా కూడా ప్రభా, నేను నీ రాజ్యం కొరకు నేను కూడా ఒక అడుగు ముందుకేయాలని మనం ఇలాంటి ఆలోచనలు పెట్టుకున్నప్పుడే దేవుడే నువ్వు పెట్టుకున్నా కదా ఆలోచన, నేను స్త్రీల క్రిస్మస్ జరపాలి, ఈ సంవత్సరం ఇది చేయాలని పెట్టుకున్నా, దేవుడు దానికి నీకు సామర్థ్యతనిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, రెవల్యూషన్ ఇస్తాడు. ఆమె చెప్పండి, ప్రతిదీ కూడా నీ జీవితంలో ఆయన, ఎందుకంటే నువ్వు కడుతుంది నీ రాజ్యం కాదు, దేవుని రాజ్యం. ఆయన రాజ్యాన్ని కట్టడానికి ఆయన నీకు గుప్పిలు ఎప్పుతాడు. నీకు ఉద్యోగం రా కాదు, ప్రభా ఇదిగో నా జీవితంలో ఇదిగో నాకు ఈ ఉద్యోగం ఇచ్చావు, ఇదిగో నాకున్న దానిలోంచి ఇదిగో నేను ఇది చేయగలుగుతున్నాను ప్రభా, నేను చేయాలి, నేను చేసినప్పుడు దేవుడు నిన్ను మరి యొక్క స్థాయిలోకి తీసుకెళ్తాడు. అరే నా కుమార్తె, నా కుమారుడు నా కొరకు చేస్తున్నారు, వీరు ఇంకా నేను విశాలపరచాలి, వీరు ఇంకా నా రాజ్యం గురించి నిర్మించాలని చెప్పేసి నీ ఫైనాన్సెస్, నీ ఫ్యామిలీ, నీ హెల్త్, అన్ని విషయంలో నీ గురించిన బాధ్యత దేవుడు తీసుకుంటాడండి. ఆమె చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి రోమా 5:8 మనం చూసినట్లుగా దేవుని ప్రేమ, చెప్పండి, దేవుని యొక్క ప్రేమ వెల్లడిపరుచున్నాడు. చూడండి ఇక్కడ ఎట్లనగా
మనం ఇంకను పాపులమైండగా క్రీస్తు మన కొరకు, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాం. ఉగ్రత, దోషం, మనం అనేక సార్లు బలహీనం అవుతుంటామండి, అనేక సార్లు పొరపాట్లు చేస్తుంటాం, అనేక సార్లే మనమే ఆయన మార్గంలోంచి మన ఆలోచనల ద్వారా, మన ఉద్రేకాలు, మన ఫీలింగ్స్లో చాలా విషయాలే ఆయన వాక్యానికి వేరుగా ప్రవర్తిస్తుంటాం. అవునా కాదు? కానీ చెప్పండి, అయినను ఆయన మనల్ని నడిపించుటకు, విడిపించుటకు తన పరిశుద్ధ తన కృపను, పాపము విస్తరించుచున్న చోట ఏంటంటే ఆయన కృప, కేవలం కృప చేతనే. సెకండ్ టైం థాట్, నువ్వు ఎనీసారి ఏం చేస్తావు? నువ్వు కృప ద్వారా ఎంటర్ అవుతున్నావు. చెప్పండి, కృప ద్వారా తిరిగి మరలా ఆయన ఎద్దకు నువ్వు రాగలుగుతున్నావు. చూడండి, తప్పిపోయిన కుమారుడు వెళ్ళాడు వచ్చాడంటున్నా కానీ ప్రేమించే తండ్రి లేకపోతే, చేర్చుకునే తండ్రి లేకపోతే తప్పిపోయిన కుమారుడు యొక్క పశ్చాత్తాపం దేనికి? అన్నీ అయిపోయినాయి, డబ్బు లేదు, ఒంటి మీద బట్టలు లేవు, చెప్పులు లేవు, తినడానికి తిండి లేదు. అలాంటి టైంలో వచ్చాడు. కానీ తండ్రి ఎంత ప్రేమ చూడండి, తండ్రి తిరిగి తనను చేర్చుకున్నాడు. ఆలోచన చేయండి సంగమా, ఎన్ని విషయాల్లో దేవుడు మనల్ని ప్రతిరోజు చేర్చుకుంటున్నాడు. ఆలోచన చేయండి. మన జీవితంలో బాప్తిసం తీసుకున్న తర్వాత, ఆయనతో కమిట్మెంట్ వచ్చిన తర్వాత ఎన్ని విషయాల్లో మనం తప్పిపోతున్నాం, ఎన్ని విషయాల్లో మనం ఆయన ఆత్మను ఒక్కోసారి దుఃఖపరుస్తున్నాం. ఆయన మనల్ని విడిచిపెట్టాడా? ఆయన మనల్ని త్రోసివేశాడా? అలాంటి ప్రేమ, అలాంటి కృపను ఇంకా మన పట్ల, అయ్యో అయ్యో నా పిల్లలు, ఇంకా నిన్ను బలపరుస్తూ, నీ బలహీనతలోంచి బలపరుస్తున్నాడు అని చెప్పండి. మహిమ నుండి అధికమైన మహిమ, కృప నుండి నిన్ను అధికమైన కృపలోనికి నిన్ను నడిపిస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు కదా. దేవునిని చెప్పండి, దేవునిని ప్రేమించుట. అందుకే రోమపత్రికలో దేవునిని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూర్చి, మేలు కలుగుట కొరకై సమకూడి జరుగుచున్నవి. దేవునిని ప్రేమించు వారికి సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడంట. సమస్తం అనే దగ్గర నువ్వు అక్కడ ఏ విషయాన్నైనా పెట్టుకున్నాండి, ఆయనను ప్రేమించి. నాట్ ఓన్లీ దిస్ సీజన్, ఇది క్రిస్మస్కు సంబంధించిన వాక్యం కాదు, ఇది ఎప్పుడు కూడా నీ హృదయంలో నిలిచి ఉండాల్సింది. ఆయన సేవను నిర్మించే విషయంలో, రాజ్యాన్ని కట్టే విషయంలో, ఇచ్చే విషయంలో, అనేక విషయంలో, పేదలకు చేసే విషయంలో, పేదరికంలో ఉన్న వారికి చేసే విషయంలో, అనాథలకు చేసే విషయంలో, విధవర జనరాసిటీ, నీ హృదయమే అలా పెట్టుకో. నీ హృదయాన్ని తెరిచి నేను ఇలా చెయ్యాలి అనేది పెట్టుకో. అది చేయడానికి సామర్థ్యత నీకు ఇస్తాడు. నువ్వు మంచిని చేయాలి, ఆయన యొక్క వాక్యాన్ని నెరవేర్చాలి, ఆయన ప్రేమను ప్రకటించాలి, ఆయన ప్రేమను చూపించాలనే హృదయం పెట్టుకో. దేవుడు దాని కొరకైన సామర్థ్యతను, ఎబిలిటీని ఆమె చెప్పు నీ కొరకు అనుగ్రహిస్తాడు. మార్గాలను తెరుస్తాడు నీకు. చెప్పండి, ఆకాశవాక్యలు తెరుస్తాడంట ఆయన. కానీ ఇచ్చే హృదయం లేని హృదయాలే వారు ఎప్పుడు కూడా అలానే, వాళ్ళ కష్టమే, వాళ్ళ చెమటొచ్చే ఇలానే ఉంటారు. నేను చాలామందిని చూస్తుంటాను, వాళ్ళకి బాగా కష్టపడతారు, 24 గంటలు కష్టపడతారు, కానీ వాళ్ళ జీవితంలో ఫలింపు ఉండదు. ఎందుకంటే దే ఆర్ నాట్ గివర్స్. వాళ్ళు ఇచ్చేవారిగా లేరు. దేవుని ప్రేమ ఏదో సంఘ సభ్యులుగా వచ్చుతారు, లేదో వాళ్ళకు ఒక వేగడు ఉండదు, ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు ఉండవు వాళ్ళకు ఒక వాక్య విధానం ఏముండదు. ఏదో ఒకటి గుడే కదా, ఏదో ఒకటి బడే కదా అన్నట్లుగా ఉంటారు. లేదు, దేవుడు మనలందరినీ ఆయన పిలుపు చెప్పండి, ఆయన గొప్ప పిలుపును మనకి ఇచ్చి, ఆ పిలుపులో మనము కొనసాగటానికే సామర్థ్యతను, ఆమేన్, ప్రతి దాన్ని ఆయన మనకిస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆ పిలుపుతో, ఆ విజన్తో కనెక్టివిటీలో ఉన్నప్పుడు. అన్ని సంఘాలే కదా, అన్ని పాస్టర్ గారు, నో, వాట్ ఈస్ యువర్ విజన్? నీ దర్శనం ఏంటిది? నీ పిలుపు ఏంటిది? నీ హృదయము, నీ ఆత్మ నీలో ఏమని మాట్లాడుతున్నది? నీ పిలుపు గురించి, నీ ప్రత్యక్షత గురించి, నీ జీవితం గురించి నీతో ఏం మాట్లాడుతుంది? నేనేం చేయమన్నారు? దానికి సంబంధించినటువంటి పోషణ నీలో ఉండాలి. అప్పుడే అది జరిగేది. చెప్పండి, అప్పుడే అది జరిగేది. నీ ఆత్మలో పోషణ లేకుండా వెళ్ళి గుళ్ళో కూర్చొని వస్తే ఏమి జరగదు. యు మస్ట్ ఫీడ్. నీకు ఫీడింగ్ కావాలి, దేవుని వాక్యం యొక్క ఫీడింగ్ కావాలి. ఎప్పుడు కూడా ఎమోషనల్గా, భావోద్రేకాలుగా ఏదో చెప్పుకొని పోయేది కాదండి. సంథింగ్ నీ హృదయంలో దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యం నిన్ను నింపాలి. ఆమె చెప్పండి, నిన్ను నింపాలి. నీ హృదయం మండాలి, నీలోంచి జీవం రావాలి, నువ్వు రూపాంతరం చెందుతూ ఉండాలి. అప్పుడు దేవునికి మహిమ అండి. చెప్పండి, ఆమె చెప్పండి, ఆమె.
ఈ సంఘము దేవునికి ఇచ్చే విషయంలో, ఆర్థికమైన విషయంలో, ఇచ్చే టైం విషయంలో, ప్రియారిటీ, ఆయనకి ఇచ్చే ప్రాధాన్యతలో, అన్నింటిలో దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆయన వెంబడించేవారిగా, ఆయన మహిమపరిచేవారిగా, ఆయన యొక్క కృప, ఆయనకి ఎబిలిటీ సమృద్ధిగా మీకు ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి, లైవ్లో ఉంటున్న వారికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. మీకు ఒక్క నిమిషం లేచి నిలబడదామండి. దయచేసి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని